ఒరే అన్నో హాయ్ రా. కాసేపు అలాగా ప్రశాంతంగా కూర్చొని వీడియోలు ఎడిట్ చేద్దామంటే ఈ బుజ్జినా కొడుకు వచ్చి నన్ను బజ్జి బజ్జీ చేసేస్తున్నాడు. కిచెన్ లోకి వెళ్తే కిచెన్ లోకి వస్తాడు, బెడ్రూమ్ లోకి వెళ్తే బెడ్రూమ్ లోకి వస్తాడు. అంతెందుకు మా మరిది గారిని చక్కగా కూర్చొనిడు రా బాబాయ్ ఆడదాం రా బాబాయ్ ఆడదాం అని చెప్పి ఇల్లంతా ఇలా పరిచేశాడు. ఇందుకే కావాలేమో మా ఆయన వీడిని హాస్టల్కి వేసేయాలి బాబు, మన వల్ల కాదే బాబు అంటారు. ఓమే అక్క నీకు పిచ్చిగా పట్టిందని అంటారా? కాదండి, పిచ్చి పట్టేస్తున్నాడు మా వాడు. వీడితో ఇంకా అయ్యే పని కాదని చెప్పి మా మరిది గారు అయితే ఇక రంగంలోకే దిగారు. రంగం అని పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నావు ఏంటి మీ అక్క అంటారు. మరి మా వాడితో రంగం అనే మాట చాలా చిన్నదండి, యుద్ధం అని చెప్పాలి. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరోడు ఏడో ఒకడు ఉంటాడుగా, ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. చూసారా మా వాడు ఎంత చక్కగా, ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా పెట్టుకున్నాడు. ఇలా ఉంటది మనోడితో. ఇలా పరిచి పెట్టాడు గలీజ్ అని అనుకోకండి, ఆ వాడికి ఇంకోటి కూడా ఉంది. అదేంటో కదండి, ఓసిడి ప్రాబ్లం భయంకరంగా ఉంది. మళ్ళీ నీట్ గా చక్కగా అన్ని క్లీన్ గా ఎక్కడక్కడ పెట్టేస్తాడు అనుకోండి. కాకపోతే ఇలా చేసినప్పుడే చాలా కోపం వచ్చింది. అన్ని సరే గానీ ఈ బొమ్మలన్నీ అంగట్లోవే మీ ఇంట్లోవే అని అడగండి. అంత బాగా వచ్చింది వాడికి కలెక్షన్. మరి అమ్మో, కలెక్షన్ అంటే మామూలు కలెక్షన్ కాదు, బొమ్మల కలెక్షన్. ఫస్ట్ ఒక బొమ్మ తీసుకోగానే ఇక ఇవన్నీ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చారా సార్ వీడి పర్ఫార్మెన్స్. ఎంత బుద్ధివంతుడుగా ఎంత చక్కగా కూర్చోన్నాడు. ఆడపిల్లలు లేరు కాబట్టి మాకు తెలియదు, కానీ మగపిల్లలు అయితే చాలా అలరని. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా ఆడతారు అని చక్కగా పెట్టుకుంటారా, చక్కగా ఆడతారు? కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.